ఫ్యామిలీస్ వెల్కమ్ టు తెలుగు టీ టాక్స్. హలో బాయ్స్, మీకోసం ఒక సూపర్ బైక్ ఇంకా రిలీజ్ కూడా కాలేదు. యూట్యూబ్లో అయితే మ్యాక్సిమం కంపెనీస్లో వచ్చేసింది. ఫస్ట్ వీడియో మీకోసమే రాబోతుంది. చూస్తున్నారు కదా, ద వికెడ్ రైడ్ అంటే అండ్ మర్చిపోయాను, తగ్గేదేలే, పుష్ప కూడా ఇక్కడే ఉన్నారు. సార్, ఫస్ట్ థింగ్ ఈ బైక్ గురించి, బైక్ నేమ్ అండ్ స్పెసిఫిక్ డీటెయిల్స్ 5 బెస్ట్ పాయింట్స్ చెప్పండి. అడు చూస్తూ. ఇది మనకు వచ్చి రైడర్ అండి. ఓకే, రైడర్ లో టాప్ మోడల్ అన్నమాట. ఈ టాప్ మోడల్ కి ఏంటంటే బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది. ఈ బ్లూటూత్ కనెక్టివిటీ వల్ల మనం ఎక్కడైనా లాంగ్ వెళ్ళినా కూడా మనం లొకేషన్ పెట్టుకొని వెళ్ళొచ్చు అనమాట. మన ఫోన్ లో కూడా చూడవసరం లేదు. దీనికి టర్న్ టు టర్న్ నావిగేషన్ కూడా వస్తుంది. ఎవరైనా మనకి ఫోన్ చేసినా కూడా మనకి కాల్స్ వచ్చి నోటిఫికేషన్స్ కూడా ఉంటాయి, అన్నీ ఉంటాయి అనమాట. దీంట్లో డిస్ప్లేలో సో అవుతుంది అనమాట. ఇప్పుడు మమ్మీ ఎవరైనా కాల్ చేసిరానండి, మమ్మీ నేమ్ ఫీడ్ చేసుకుంటే అది మనకి ఇంపార్టెంట్ కాల్ అనమాట, లిఫ్ట్ చేయొచ్చు. అదే నార్మల్ అన్నోన్ నెంబర్ ఉంటే మనం లిఫ్ట్ చేయ అవసరం లేదనమాట. నెక్స్ట్ ఇంకోటి అంటే ఎల్ఈడి లైట్ కూడా అనమాట. నార్మల్ అన్ని వెహికల్స్ కి వచ్చి హెలోజన్ లైట్ ఉంటుంది, దీనికి వచ్చి ఎల్ఈడి లైట్ అనమాట. ఈ ఎల్ఈడి లైట్ వల్ల ఎదుటి వెహికల్ కూడా మనకి ఐకి ఎఫెక్ట్ ఉండదు, మన లైట్ వల్ల వాళ్ళకి ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చి దీనికి రోటా పెటల్ డిస్క్ ప్యాడ్ ఉంటుంది అనమాట. ఈ డిస్క్ ప్యాడ్ వల్ల మనకి హెయిర్ అనేది ఫ్లో అవుతుంది అనమాట. దానివల్ల డిస్క్ హీట్ ఎక్కదు. ఓకే, సో మనకి రన్నింగ్ స్మూత్ గా డ్రైవింగ్ వెళ్తుంది అనమాట ఈ రోటా పెటల్ డిస్క్ ప్యాడ్. ఓకే, నెక్స్ట్ వచ్చి ట్యాంక్ కెపాసిటీ కూడా 12 లీటర్స్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఇప్పుడు వచ్చి సీట్ చూసుకుంటే అన్నిటికీ సింగిల్ సీట్ ఉంటుంది. దీనికి ఒకటి డ్యూయల్ సీట్ అనమాట. ఓకే, నెక్స్ట్ దీనికి చూసుకుంటే శారీ కూడా ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో వచ్చి టాప్ ఎందుకు తీసుకుంటారని అంటే, ఇప్పుడు ఎక్కువగా జొమాటో వాళ్ళు, నెక్స్ట్ వచ్చి ఫ్లిప్కార్ట్ వాళ్ళు వీళ్ళు తీసుకుంటారు. ఎందుకంటే మైలేజ్ పరంగా అనమాట. మైలేజ్ వచ్చి 65 నుంచి 70 వరకు వస్తుంది. వండర్ఫుల్. సో 70 మైలేజ్ వస్తుంది అంటే చూడండి. సో మిగతా కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. ఇప్పుడు మీకు సూపర్ థింగ్స్ చెప్తా. ఫస్ట్ థింగ్, ఇది చూస్తున్నారా, 2 కలర్స్ వేరువేరుగా ఉన్నాయి. ఇదైతే జస్ట్ 2 days అయింది లాంచ్ అయ్యి. సో చాలా మంది దీని గురించి అడుగుతారు, బట్ నేను దీని గురించి చెప్పి దీని దగ్గరికి వస్తాను. హలో సార్, ఎలా ఉన్నారు? రాజశేఖర్ సార్. సార్, ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఈ రైడర్ బైక్ గురించి, ఇది విక్డ్ అని అంటున్నారు కదా, దీని గురించి డీటెయిల్గా మాకు రివ్యూ చెప్పండి. అండ్ ఫస్ట్ థింగ్, అడ్రస్ చెప్పండి అండ్ ఏ ప్రైస్తో స్టార్ట్ చేశారు ఇది? సార్, అడ్రస్ వచ్చి మనకి కొండపూర్ ఫ్లైఓవర్ ఎండింగ్ దగ్గర హఫీజ్పేట్ అని అంటారు. ఇక్కడ మనకి ఆర్టీ ఆఫీస్ ఉంది అనమాట, నియర్ బై. సో దగ్గరలో ల్యాండ్ మార్క్ టీవీఎస్ అని మనం ఉంటున్నాను. ఓకే, పర్ఫెక్ట్. సో ఫస్ట్ ఈ బైక్ గురించి క్లియర్ గా చెప్పండి సార్. సార్, మనకి వెహికల్ వచ్చి దేని పరంగా ఇది ఎక్కువ యూజ్ చేస్తారు అని అంటే మైలేజ్ పరంగా అంటే మనం వేరే వెహికల్ చూసుకున్నా కూడా దీనికి వచ్చి కాంపిటేటివ్ వచ్చి హోండా అని, సుజుకి అని ఉంటాయి, కానీ దీని అంత సక్సెస్ అని ఏ వెహికల్ లేదనమాట. ఇప్పుడు మీరు ఎక్కడైనా రోడ్ పైన చూసుకున్నా కూడా ఒక 4-5 వెహికల్స్ లో కూడా మనవే ఉంటాయి అనమాట. 4 వెహికల్స్, వేరే వాళ్ళు వచ్చి 1 వెహికల్ 2 వెహికల్స్ ఉంటాయి అనమాట. దేని వల్ల అని అంటే కూడా దీనికి అలాయ్ వీల్స్ అని, డిస్క్ పెడల్ అని, నెక్స్ట్ వచ్చి ఎల్ఈడి లైట్ అని, దీనికి వచ్చి డిజిటల్ మీటర్ అని, నెక్స్ట్ వచ్చి ఇప్పుడు మీరు ట్యాంక్ దగ్గర కూడా చూసుకోవచ్చు. ఇది వచ్చి మనకి మన రఫ్గా ఇచ్చాడు అనమాట. దీనికి ట్యాంక్ కవర్ కూడా మీరు వేయ అవసరం లేదు. సో దానివల్ల ఏమవుతుందంటే ట్యాంక్ మనకి వచ్చి డ్యామేజ్ కూడా అవ్వదు, ఏమి పెట్టుకున్నా కూడా. దీనికి సీట్ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ సీట్ కి ఏంటంటే డ్యూయల్ సీట్. ఈ డ్యూయల్ సీట్ లో ఎంత కంఫర్ట్ ఉంటుందంటే అంత కంఫర్ట్ ఉంటుంది అనమాట. దీనికి క్యారియర్ కూడా లేడీస్ వాళ్ళు కూర్చునేటప్పుడు సపోర్ట్ పట్టుకోనికి కూడా మంచిగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చి ఇటువైపు శారీ గార్డ్ కూడా చూసుకోవచ్చు, లేడీస్ కాల్ పెట్టుకోని. నెక్స్ట్ వచ్చి ఇక్కడ కంఫర్ట్ వచ్చి స్టీల్ లో ఇచ్చాడు, అక్కడ వచ్చి రబ్బర్ ఇచ్చాడు, ఎందుకంటే మనం షూ తో యూజ్ చేస్తాం కాబట్టి. దీనికి వచ్చి మనకి 5 గేర్స్, మనకి ఇప్పుడు ఇది ఉంది కదా గేర్, ఈ గేర్ కూడా సింగిల్ గేర్ కూడా ఉంటుంది, దీంట్లో డబుల్ గేర్ కూడా ఉంటుంది. ఓకే, ఎంత సీసీ బైక్ సార్ ఇది? ఇది 125 సీసీ బైక్. 125 సీసీ. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ ఎంత పడుతుంది? ఫ్యూయల్ ట్యాంక్ వచ్చి మనకి 12 లీటర్స్ పడుతుంది. ఒక 1 లీటర్ నేను పెట్రోల్ కొట్టించుకున్నాను, సిటీలో ఎంత మైలేజ్ ఇస్తుందని మీరు బయట ఎక్స్పీరియన్స్ చేసింది చెప్పండి. మనకి నేను కూడా చెప్పట్లేదు, కంపెనీ చెప్పేది 80 చెప్తుంది. కస్టమర్ ఫీడ్బ్యాక్ అయితే 65 to 70 వస్తుంది. సో కంపెనీ ఎంత చెప్తుంది సార్? కంపెనీ 80 వరకు 80 చెప్తుంది. సో దట్ 40లో అలా వెళ్తే రావచ్చేమో, అది కరెక్టే కదా? కావచ్చు, అది కూడా మీరు సిటీలో అన్నారు కాబట్టి నేను చెప్తున్నా. సో ఫస్ట్ థింగ్, మీరు దగ్గర రండి, ఒకసారి ఈ స్క్రీన్ ఎలా వర్క్ అవుతుందో చూపిస్తాను ఆన్ చేసినప్పుడు. సో కీ వచ్చేసి ఇలా ఉంటుంది, గమనిస్తున్నారు కదా, కీ ఇలా వచ్చేసింది, చాలా బాగుంది, నాకైతే నచ్చింది. సో ఫస్ట్ ఇగ్నిషన్ ఆన్ చేయగానే సో ఇలా వస్తుంది. సార్, ఫస్ట్ స్క్రీన్లో ఏమేమి ఉన్నాయో చెప్పండి. ఇక్కడ సైడ్ స్టాండ్ ఒకటి ఉంది. సైడ్ స్టాండ్ కూడా ఇప్పుడు మనం సైడ్ స్టాండ్ రిమూవ్ చేయకుండా అయితే వెహికల్ స్టార్ట్ అవ్వదు. వండర్ఫుల్. నెక్స్ట్ వచ్చి మనకి ఫ్యూల్ కూడా ఇండికేటర్ చూపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ వచ్చి మనం బ్లూటూత్ కనెక్టివిటీ చేశాక రైడ్ కి వెళ్ళేటప్పుడు కూడా లొకేషన్ కూడా హ్యాజ్ ఇట్ ఈజ్ చూపిస్తుంది, టర్న్ టు టర్న్. ఓకే, నెక్స్ట్ ఎవరైనా కాల్ చేసినా కూడా మీ దాంట్లో ఏవైతే కాల్స్ సేవ్ అయి ఉంటాయో అదంతా మనకి స్క్రీన్ పైన వచ్చేస్తుంది. అన్నోన్ నంబర్ అయితే రాదు. ఓకే, సో మనము ట్రాఫిక్ లో మొబైల్ తీసి చూసుకునే అవసరం లేదు. సార్, ఇది కూడా మనకి ఎట్లా అంటే, ఇప్పుడు మనం ఎక్కడైనా చాలా లాంగ్ వెళ్ళామనండి టూర్కి, అలాంటప్పుడు మనకి ఛార్జింగ్ మొబైల్ అయిపోతే దీనికి ఛార్జింగ్ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. ఓకే, సో మీరు చూస్తున్నారు కదా, ఇలా ఛార్జింగ్ బటన్ USB వైర్ నుంచి పెట్టేసుకోవచ్చు. అండ్ చాలా బాగుంది. సో ఇక్కడ వచ్చేసి సార్, రైట్ అంటే నా రైట్ సైడ్ ఇది మెనూ టాగిలింగ్ బటన్, అండ్ ఇది హై బీమ్, లో బీమా సార్? సో ఇక్కడ స్టార్ట్ వస్తుంది, ఒకసారి చూడండి. స్టార్ట్ చేయొచ్చా సార్? స్టార్ట్ చేయొచ్చు. సో ఇలా
సారీ. సో ఇలా వస్తుంది సౌండ్ అనేది. సో నేను ఆపేస్తున్నాను, షోరూంలో ఉన్నాను కాబట్టి. సో అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీకు ఐ అనే బటన్ ఒకటి ఉంది అండ్ ఇండికేటర్ బటన్స్ ఇలా ఉన్నాయి, చాలా ఈజీగా ఉన్నాయి. హై బీమ్ లైట్, పాస్ కానీ ఇవన్నీ ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసి మీకు అక్కడ ఒకసారి చూడండి సార్, ఇండికేటర్స్ వచ్చేసి ఎల్ఈడీస్ ఇచ్చారా సార్? ఎల్ఈడి. ఓకే, ఇది చూస్తున్నారు కదా, నీట్గా థిక్గా మీకు కనపడుతుంది, చాలా బాగా అనిపించింది నాకు. సో అండ్ లైట్స్ వచ్చేసి సార్ ఎల్ఈడి లైట్స్. సో ఎల్ఈడి లైట్స్ చాలా బ్రైట్గా నీట్గా కనపడతాయి సార్. ఓకే సార్, ఈ కలర్ అయితే ఇలా ఉంది. మరి ఈ కలర్ గురించి ఎందుకు రెడ్ ఇచ్చాడు, అక్కడ ఎల్లో ఐస్ వచ్చేసి ఎందుకు ఏంటో అది క్లియర్గా చెప్పండి. దీనికి డిఫరెంట్ ఏంటంటే అది స్పెషల్ ఎడిషన్ సార్. స్పెషల్ ఎడిషన్ అంటే దీని వీల్ మీరు చూసుకోవచ్చు. దాంట్లో మీకు బ్లాక్ ఇచ్చాడు, దీంట్లో మీకు రెడ్ ఇచ్చాడు అనమాట. సో మీకు ముందుగా ఇది చూసుకుంటే ఇది లో కాస్ట్ లో కస్టమర్ కూడా అట్రాక్ట్ అయ్యే ప్రైస్ లో ఇది వచ్చి మీకు 1,37,000 ఉంది, అది వచ్చి మీకు 1,30,000 వరకు ఉంది. 1,30,000 వరకు. సార్ ఫస్ట్ థింగ్, ఓకే, తెలుగు టీటాక్స్ ఆడియన్స్ చూసాము, మాకేంటి సార్ లాభము, మీరు షోరూమ్ మీరు ప్రమోట్ చేసుకున్నారు ఇది అని అంటారు కదా, మా ఆడియన్స్ కి మీరు ఏం బెనిఫిట్స్ ఇస్తున్నారు సార్? మీ ఆడియన్స్ కి అయితే మీరు నా నెంబర్ మీరు సోచ్ చేస్తారు కదా, దాంట్లో నాకు కాల్ వచ్చింది అంటే అందరికి ఇచ్చేది 3,000, మీకైతే ఇంకా 2,000 అడిషనల్ ఇచ్చి 5,000 వరకు డిస్కౌంట్. వండర్ఫుల్. సో 5,000 డిస్కౌంట్ వచ్చేస్తుంది, మిస్ అవ్వకుండా యూజ్ చేసుకోండి. సో దీంట్లో ఏమేమి కిట్స్ వస్తాయి సార్ యూజువల్గా బైక్ కొన్నప్పుడు? సార్ మనకు బైక్ కొన్నప్పుడు ఇంక కిట్స్ అంటే మనకి ఇప్పుడు ఫ్రంట్ లో ఒక బంపర్ వస్తుంది. అవును. నెక్స్ట్ ట్యాంక్ కవర్, సీట్ కవర్. ఓకే. నెక్స్ట్ వచ్చి మీకు గ్రిప్ కవర్స్ వస్తుంది. ఓకే. నెక్స్ట్ వచ్చి రైడర్ కిట్ వస్తుంది. రైడర్ కిట్ లో మనకి ఒక కీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి కట్ చిప్ కూడా ఉంటుంది అనమాట, మన వెహికల్ మొత్తం క్లీన్ చేసి. సూపర్. సో ఇది చూస్తున్నారు కదా, ఈ బైక్ గురించి మీకు క్లియర్ గా జస్ట్ 2 days 3 days ఇంకా మార్కెట్ లో ఎన్ని డేస్ అయింది సార్ ఇది రిలీజ్ అయ్యి? ఇది రిలీజ్ అయ్యి వచ్చి ఒక 4 days అవుతుంది. మీకేంటంటే మీ తరపున ఎవరైనా కస్టమర్ వస్తే హెల్మెట్ కూడా ఫ్రీ ఇస్తాం. వండర్ఫుల్. సో హెల్మెట్ కూడా ఫ్రీ ఉంది. సో నేను వచ్చేసి మీకు క్లియర్గా అడ్రస్ ఇక్కడ స్క్రోల్ అవుతూ ఉంటుంది, మిస్ అవ్వకండి. సో సార్ నేమ్ వచ్చేసి రాజశేఖర్ సార్, మీరు జస్ట్ కాల్ చేసి నేను వీడియో చూశాను సార్, మాకు ఈ బైక్ నచ్చింది, మేము రావాలనుకుంటున్నాం, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? టెస్ట్ డ్రైవ్ ఫెసిలిటీ ఉందా సార్? టెస్ట్ డ్రైవ్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట. సో టెస్ట్ డ్రైవ్ కూడా ఉంది, డ్రైవ్ చేసిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ బట్టి నచ్చింది చూసుకోండి. అండ్ కలర్స్ ఎన్ని అవైలబుల్ ఉన్నాయి సార్ ఈ బైక్? దీంట్లో కలర్స్ వచ్చి మనకు 3 అవైలబుల్స్ ఉన్నాయి. ఓకే, ఏమేమి కలర్స్ ఉన్నాయి? బ్లాక్, ఎల్లో, రెడ్. ఓకే. అండ్ ఇది వచ్చేసి స్పెషల్ ఎడిషన్, 1 కలర్ ఉంటుంది, ఒకటే కలర్ స్పెషల్ ఎడిషన్. ఇది నాకైతే ఇది బాగా నచ్చింది సార్, ఎందుకంటే కుర్ర పిల్లలు ఎవరైనా సరే కాలేజ్కి వెళ్ళే గోయింగ్ ఉంటే, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైనా సరే ఈ బైక్ చాలా బాగుంటుంది. సో ఇది మర్చిపోకుండా తీసుకోండి. సో బెస్ట్ థింగ్ ఇది ఎందుకు కొనాలి అంటే మైలేజ్, అది కూడా మైండ్లో పెట్టుకోండి. ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ లేదా లాంగ్ రైడ్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కూడా ఇది బాగా పనికొస్తుంది. సో సార్ ఇంకేమైనా ఉన్నాయా నేను మిస్ అయినా? ఇది మిస్ అయ్యారు సార్, ఇది గురించి క్లారిటీగా కనుక్కొని వచ్చారు, క్లారిటీగా చెప్పారు. సో అన్ని క్లియర్గా చెప్పేశాను. సో నేను ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తాను. మీకే బైక్ నచ్చిందో కూడా కామెంట్ చేయండి. ఆ బైక్ని వీడియో తీయడానికి నేను వీలైనంత ప్రయత్నిస్తాను. సో ప్రతి షోరూమ్కి వెళ్తాను, అడుగుతాను. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అవ్విందని అనుకున్న వాళ్ళందరూ థ్యాంక్స్ అన్న అని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.